మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి ప్యాసింజర్ రైల్లో తనిఖీలు చేపట్టారు రైల్వే పోలీసులు. సింగరేణి ప్యాసింజర్ రైల్లోని టాయిలెట్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలు షాపింగ్ మాల్స్ను తనిఖీ చేశారు పోలీసులు. 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరిని కూడా పనుల్లో పెట్టుకోవద్దంటూ, ఒకవేళ పెట్టుకుంటే కనుక షాపింగ్ మాల్స్పై కేసులు నమోదు చేస్తామంటూ షాపింగ్ మాల్స్ యజమానులను హెచ్చరించారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపుల్ల సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కార్వా గ్రామ అటవీ ప్రాంతంలో బల్లార్షా వైపు వెళ్లే రహదారిపై పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు ధైర్యంగా పెద్దపులి సంచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మొత్తంగా పెద్దపుల్ల సంచారంతో చంద్రాపూర్ జిల్లాలోని కార్వా గ్రామ సమీప అటవీ ప్రాంతాల్లోని గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.